సరి గ మ పద స సరి గ మ పద స సాని ద ప మ గ రి సా సాని ర ప మ గ రి సా. నేను పాడండి, మీరు పాడుతున్నారా? అలా పాడడానికి ట్రై చేయాలి, అలా పాడట్లేదు. సాని ద ప మ గ రి సా సాని ర ప మ గ రి సా సరి గ మ పద స సరి గ మ పద స. అది పద నిస లేదు, పద స ఉంది. స సని ఇది జనరల్ కాంపోజ్. ఓకే, అసలు కాంపోజ్ ఏంటి? ఇది భాషాంగ రాగం. భాషాంగ రాగం అంటే ఏం చెప్పాను నేను? అన్యస్వర ప్రయోగం ఉంటుంది. ఏంటి అన్యస్వరం? కాకం విషాదం. అది ఎక్కడ వస్తుంది? సనిప అనే ప్రయోగం వస్తుంది. సనిప ఇందులో ప్రయోగాలు ఉంటాయి. అది కాంబోజీ ఫ్రేజే. దశనీత పద అది కాంబోజీ ఫ్రేజ్. తదరీన దశనీద ధనీద ప కదా. ఇది సరి గ మ పద మ గ సరి గ మ పద మ గ పద పద ర పద స పద స అది కాంబోజ్ ప్రయోగాలు చూడండి, అవే వస్తుంటాయి అన్నమాట. అవి పాడితే ప్రాబ్లం ఉండదు. సరి గ మ పద మ గ పద సరి గ మ పద మ గ పద మ గ పద మ గ పద అని మ గ పద ఏంటది? కాంబోజే. ఇంకా చూడండి, చూడండి ఈ మాగస అనే ప్రయోగాలు ఎట్లెట్లు వస్తున్నాయి? నాటక రంజిలో ఉంది, ఇందులో కూడా ఉంది. సరే గ మ గస రే మ గస మాగస ని పద సరే గ మ పద మ గ మ గ మ గ పద న మగరిగ మగరి రస సరిగ మగరి వస్తుంది ఇందులో. కానీ అప్పుడు మగస సరిగ మగస గమ పని మగస రే గమ పద మగ పద. ఇందులో అసలు కర్ణాటక మ్యూజిక్లో ఇంత పాడడం నిజంగా లేదు. ఎంత శుద్ధంగా పాడతారనే దాని మీద ఎక్కువ. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు ఏదైనా ఎంత ఇప్పుడు వచ్చేసిన తలకే పగిలిపోయిన పాడరు.
తదని సాగేసి 50 నిమిషాలు 10 నిమిషాలు ఉండదు అందులో. సో యూ నీడ్ టు గెట్ ద ఎసెన్స్ ఆఫ్ ఇవే ఫ్రేజెస్. పద సద సరి సరి ఒకళ్ళు పాడలేకపోతే కింద పాడుతూ పాడుకోవటమే. దరి దరి ఏమయ్య రామ మర కథ సని పద సో మీరు ఎలా పాఠం నేర్చుకుంటారు, అలానే రాగం సంగతి కూడా ఉంటుంది. సో మీరు పాఠం బాగా నేర్చుకుంటారు ఒక మాదిరిగా 60 to 70%. రాగం మాత్రం కంపు చేసేస్తారు. కంపు అంటే 10% వాడతారు. నేనేం చెప్తాను అంటే గప మగరి అలానే రావాలి. నా అంటే దూకేయాలి, ఏముండదు, అట్లా రావాలి. ఎలా వస్తుంది అలా రావాలి. ఏం చెప్పానో ఆఫర్ చేస్తారు. తెలివైన వాళ్ళు, ఇష్టం ఉన్నవాళ్ళు, దీని పట్ల బాగా అభిమానం ప్రేమ ఉన్నవాళ్ళు ఇంటికి వెళ్ళగా చూస్తారన్నమాట. ఇలా చేస్తే మీకు టైం సరిపోదు అసలు. అప్పుడు సరిపోదు టైం, ఇప్పుడు కాదు, అప్పుడు సరిపోదు. ఏదన్నా చూస్తే ఈ ఒక్క రాగం చూడడానికి నైట్ సరిపోదు, తెల్లపోతుంది సరిపోదు. అప్పుడు వస్తుంది సంగీతం అసలు. మీరు ఒక్క చిన్న ఫ్రేజ్ పాడితే కూడా అనగానే బాలమురళీకృష్ణ గారి దగ్గర నుంచి లేకపోతే పండిట్ ఎవరు తీసుకున్నా కానీ కాంపోజిషన్ చెప్పాల్సిందే. అలా చెప్పేటి పాడారంటే మీకు వచ్చినట్టు. ఓకేనా? సో లాస్ట్లో మనం చూద్దాం ఒకసారి. కాంపోజ్ కూడా ఉంది కదా రాగాల లిస్టులో, రాగం స్వరం 2 ఉంది కదా. సో అది కూడా చెప్తాను, ఎవరు నేర్చుకుని తీసుకోండి అది.